థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. చాలా సంతోషం. మరి నేను మన సౌత్ ఇండియాకి వచ్చి లేకపోతే తెలంగాణ ప్రాంతానికి వచ్చి జస్ట్ 4 years అవుతా ఉంది. నేను వచ్చినప్పటి నుండి నేను పరిచయం చేస్తున్నటువంటి ప్రాంతంలో అంటే నేను ఉన్నటువంటి సంఘంలో ఆ సంఘానికి అనుబంధంగా ఉన్నటువంటి సేవకుల మధ్య చేస్తూ ఉన్నప్పుడు కొన్ని మార్పులు తీసుకొని రావడం జరిగింది. ఆ మార్పులు మరి సంఘంలో ఉన్న వాళ్ళకి సేవకులకు కూడా ఇబ్బంది కలిగించాయి. దాంట్లో ఒకటి ఏంటంటే మరి పాటలు. అంతకుముందు ఎప్పుడు సంఘాల్లో తెలుగు పాటలే వాడేది. ఇప్పుడు కొంచెము ఇంగ్లీష్ అండ్ హిందీ సాంగ్స్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అంటే సంఘంలో కాదు, లేకపోతే సేవకుల మీటింగ్లో కాదు, కానీ యవనస్తుల మీటింగ్లో. అయితే దానికి కారణం ఏంటంటే మరి యవనస్తులు స్కూల్స్లో 3 భాషలు నేర్చుకుంటున్నారు కదా. అంతకుముందు జనరేషన్కి ఒక భాష లేకపోతే కొందరికి 2 భాషలు వచ్చుంటాయి. కానీ ఇప్పుడున్నటువంటి జనరేషన్కి 3 languages వచ్చు. సో నా అభిప్రాయం ఏంటంటే వై డోంట్ వి సింగ్ సాంగ్స్ ఇన్ 3 languages? మనం ఈ లోకంలో ఏదైతే కలిగి ఉన్నామో, ఏదైతే నేర్చుకున్నామో అది మొట్టమొదటిగా దేవుని కొరకు వాడుకోవాలి. ఓకే, మీరు హిందీ ఎందుకు నేర్చుకున్నారు చెప్పండి? నార్త్ ఇండియాకి వెళ్ళి ఉద్యోగం చేద్దామనా? అది మన దేశంలో ఎక్కువ మాట్లాడేటువంటి భాష కాబట్టి హిందీ నేర్పిస్తూ ఉన్నారు, రైట్? దాన్ని నేషనల్ లాంగ్వేజ్ కూడా చేద్దామనే ప్రయత్నంలో ఉన్నారు, కానీ అది అవ్వట్లేదు. కానీ మొత్తానికి మీకు హిందీ వస్తే దాదాపుగా 75 to 80% ఇండియా మీరు ఈజీగా వెళ్ళి అక్కడ ఉండొచ్చు, కమ్యూనికేట్ చేయొచ్చు. ఓకే, సో స్కూల్లో నేర్చుకుంటున్నటువంటి దీని పర్పస్ ఏంటంటే మనము దేవుణ్ణి స్తుతించడానికి, రైట్? ఏమో మీలో కొందరు నార్త్ ఇండియాలో పరిచయం చేయడానికి సిద్ధపరచబడుతున్నారేమో, ఐ డోంట్ నో. నేను నా కాలేజ్ స్టడీస్ కంప్లీట్ అయ్యే వరకు నాకు ఎప్పుడూ తెలియలేదు నేను నార్త్ ఇండియాకి వెళ్తానని. బట్ గాడ్ టుక్ మీ దేర్. సో నా దగ్గర అయితే ఏదైతే ఉందో, ఏ ట్రైనింగ్ అయితే ఉందో అది అక్కడ ఉపయోగపడింది. ఓకే, అండ్ సెకండ్లీ ఇంగ్లీష్ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ కదా, మీరందరూ ఇంగ్లీష్ కూడా చదువుతున్నారు. సో డిఫరెంట్ లాంగ్వేజెస్లో పాటలు రాసినటువంటి వాళ్ళు డిఫరెంట్ కల్చర్, తర్వాత డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి కదా, డిఫరెంట్ అట్మాస్ఫియర్ నుంచి. సో ఎవ్రీబడి ఎక్స్ప్రెసెస్ దేర్ థాట్స్ ఆన్ గాడ్, లేకపోతే గాడ్స్ వర్డ్, దేవుని వాక్యం పైన, దేవుని పైన వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ డిఫరెంట్గా ఉంటాయి, రైట్? సో ఇట్స్ వండర్ఫుల్ టు నో దేర్ ఎక్స్ప్రెషన్స్ ఆల్సో. ఓకే, పరలోకానికి వెళ్ళినాక ప్రీచింగ్ ఉండదు అక్కడ ప్రీచింగ్ ఉండదు, టీచింగ్ ఉండదు. ఏముంటుంది తెలుసా? సింగింగే ఉంటుంది. కాబట్టి ప్రతాపన చేస్తున్న పరిచర్యకు ఫ్యూచర్ ఉంది, కానీ నా పరిచర్యకు ఫ్యూచర్ లేదు. నా పరిచర్య ఈ కాలం కొరకే, ఈ భూమిపైన వరకే కదా. మరి మీలో కొందరు అనుకోవచ్చు పరలోకంలో ఏం చేస్తామంటే, నాకైతే ఎక్కువ తెలియదు ఏం చేస్తాం, కానీ ఒకటైతే చేస్తాం, పాటలు పాడతాం, అంతేనా? కాబట్టి మరి అన్న ఒక మాట చెప్పాడు, ఏదో సామూహికంగా మనం ఇక్కడ పాడుకోవడమే కాదు, వ్యక్తిగతంగా ఉన్నప్పుడు కూడా మనము మన పర్సనల్ టైం స్పెండ్ చేసేటప్పుడు దేవునితో పాటలు పాడుకోవాలి. అది ఆ ఆస్పెక్ట్ మీ జీవితాల్లో తప్పకుండా ఉండాలి. మరి ఆ మాటకు వస్తే పరలోకంలో ఇంకొక 2 విషయాలు మనం చేస్తామని నేను ఒకసారి ధ్యానించాను. ఒకటి, మనం ఆయనను ఆరాధిస్తాము. రెండవది, ఆయనను సేవిస్తాము. ఐ డోంట్ నో ఆ సేవ ఎట్లా చేయాలో నాకు తెలియదు, కానీ మీరు సేవిస్తారని ప్రకటన 22లో ఉంటుంది, ఆయనను సేవించుదురు అని. మూడవది, 1 తిమోతిలో ఏముంటుందంటే మీరు ఆయనతో కూడా ఏలుదురు. 3 things. సో ఒక దైవజనుడు ఏమన్నాడంటే, దేవుడు మనల్ని ఈ లోకం కొరకే ప్రిపేర్ చేయట్లేదు, పరలోకంలో యుగాలు జీవించే ఆ జీవితం కోసం కూడా ప్రిపేర్ చేస్తున్నాడు. సరే, ఆ మాటకు కూడా మనం వస్తాము. ఒక వచనాన్ని మీకు జ్ఞాపకం చేద్దాం అనుకుంటున్నాను. కెన్ యూ ఓపెన్ విత్ మీ టు ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 17. యాక్ట్స్ చాప్టర్ 17 verses 10 and 11. 10వ వచనము 11వ వచనము స్పష్టంగా చదవండి.
వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలయును చెప్పిన సంగతులను అలాగూ ఉన్నవో లేవో అని ప్రతిదినము లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. ఓకే. సో ఈ భాగంలో ఎవరి గురించి చెప్పబడింది చెప్తారా? చెప్పండి గట్టిగా. బెరయాలో ఉన్నటువంటి సంఘం గురించి కదా. సో వాళ్ళలో ఉన్నటువంటి స్పెషల్ క్వాలిటీ ఏంటి చెప్పండి? వాళ్ళు మొట్టమొదటిగా దేవుని వాక్యాన్ని ఆసక్తితో విన్నారంట. దే ఆర్ నోబుల్ పీపుల్. గనులై ఉండిరి, ఇంగ్లీష్లో నోబుల్ పీపుల్ అని ఉంది. వాళ్ళు ఆసక్తితో విన్నారు, దాన్ని తీసుకున్నారు, విన్న వాక్యాన్ని తీసుకున్నారు. కానీ ఇంటికి వెళ్ళి ఏం చేశారు? ప్రతిదినము లేఖనములు పరిశోధించుచు వచ్చిరి, అలాగున్నవో లేవో. ఓకే. సో నిన్న మీతో పంచుకున్నటువంటి వాక్యం కావచ్చు, అది రక్షణ ప్రణాళికను గురించి కావచ్చు, లేకపోతే దేవుడు మన జీవితాల్లో కలిగినటువంటి ఆ పర్సనల్ ప్రణాళిక కావచ్చు, అవన్నిటి గురించి మనం విన్నాం కదా. కాబట్టి ఏం చేయాలి? మీరు ఇంటికి వెళ్ళి లేఖనములను పరిశోధించాలి. ఇట్స్ ఈజీ ఫర్ యూ టు సిట్ అండ్ లెర్న్, బట్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ అస్ టు సిట్ అండ్ ప్రిపేర్. మేము కూర్చొని దేవుని వాక్యాన్ని ధ్యానించి మీకోసం ప్రిపేర్ చేయడము ఎంత కష్టం అంటే, మరి నిన్న మనం మంచి భోజనాలు చేశాం కదా. ఎన్ని వెరైటీస్ తిన్నారు చెప్పండి? చుక్క కూర, ఇంకా పప్పు. ఏం పప్పు? బీరకాయ పప్ప, ఆనపకాయ పప్పు, ఇంకా ఇవన్నీ ఎంతసేపు తిన్నాం చెప్పండి? మనం 45 మినిట్స్ లంచ్ బ్రేక్లో ఎంతసేపు తిన్నాం? 10 మినిట్సా 15 మినిట్సా? కానీ వంట చేయడానికి ఎంత టైం పట్టుంటుంది? దానికి ఎంతమంది అవసరమై ఉంటుంది? సో ఒక సేవకుడు ఒక వాక్య సందేశాన్ని ప్రభు సన్నిధిలో ప్రిపేర్ కావడానికి చాలా టైం పడుతుంది కదా. వినడానికి గంట సేపు పడుతుందేమో, కానీ సేవకులకైతే నిద్ర రాదు. ఈ భూమి మీద సరిగ్గా నిద్రపోని వ్యక్తులు ఎవరంటే సేవకులే. రేపు మెసేజ్ ఉందంటే ఆ మెసేజ్ అయ్యే వరకు నిద్ర పట్టదు. ఓకే. సో మీరేం చేయాలంటే, విన్న వాక్యాన్ని, మీకు ప్రశ్నలు ఉండొచ్చు తప్పకుండా. ఫస్ట్ సంగతి ఏంటంటే, మీరు ఇంటికి వెళ్ళి ఆ వాక్యాలను మరి పరిశోధించాలి. అట్లా ఉన్నవో లేవో, దాంట్లో మళ్ళీ మీకు కొన్ని క్వశ్చన్స్ రావచ్చు, ఇంకా కొంత స్టడీ చేయాలి. పరిశోధన అంటే ఏంటి చెప్పండి? పరిశోధన అంటే రీసెర్చ్. మరి రీసెర్చ్కి సంబంధించిన డిగ్రీ ఏంటి? పిహెచ్డి. అన్నిటికంటే లాంగెస్ట్ కోర్స్, అన్నిటికంటే షార్టెస్ట్ కాదు. దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు మనం పరిశోధించేటువంటి మనస్సు మనం కలిగి ఉండాలి. రైట్? అదొకటి. రెండవది, ఫిలిప్పీ పత్రిక. ఇక్కడ ఇంకొక మాట చెప్పాలి మీకు, చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. బెరియా సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు ఎంత స్పెషల్ అంటే, పౌలు గురించి వాళ్ళకి అప్పటికే తెలిసి ఉంటుంది కదా. పౌలు చాలా గొప్ప మిషనరీ, చాలా సంఘాలు కడతా ఉన్నాడు, చాలా పత్రికలు రాస్తాడు, చాలా మంచి స్పీకర్, అన్నీ తెలుసు కదా. సో ఆయన మీటింగ్ అటెండ్ అయ్యి, అబ్బా ఎంత మంచి వాక్యం చెప్పిండు పౌలు అన్న అని చెప్పి సంతోషపడమే కాదు, కానీ ఎవరైనా కావచ్చు, అది పౌలు కావచ్చు, శిలా కావచ్చు, బర్నబా కావచ్చు, లేకపోతే పేతురు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు విన్నాక ఏం చేసిందంట? ఇంటికి వెళ్ళి లేఖనములను పరిశోధించారంట కదా. అయితే మీ నోట్బుక్స్లో మీరు నోట్స్ ఎట్లా రాసుకుంటారో నాకు తెలియదు, కానీ నాకు ఒక అలవాటు ఉంది. అదేంటంటే, నేను ఏ మెసేజ్ కూడా ఆ మెసేజ్ చెప్పినటువంటి వ్యక్తి పేరు ఎప్పుడు రాసుకోను. పౌలు గారు, పేతురు గారు, బర్నబా గారు, లేకపోతే ప్రకాష్ గారు, లేకపోతే స్వామి అన్న రాసుకోను. నేను జస్ట్ మెసేజ్ వింటాను. ఎందుకంటే మెసేజ్ విని పాయింట్స్ రాసుకుంటాను. ఎందుకంటే మాట్లాడేది ఎవరు చెప్పండి? దేవుడు. సేవకులు ఎవరు చెప్పండి? ఆయన యొక్క సేవకులకు ఒక పేరు పెట్టింది కదా వాక్యోపదేశకులు. ఏంటది?
ఏంటది? ఇదేంటి చెప్పండి, ఇదేంటి చెప్పండి? ఇది స్పీకర్. వాళ్ళు స్పీకరే, అంతే. వాళ్ళు ఒరిజినేటర్స్ కాదు. దే ఆర్ నాట్ ద సోర్స్, దే ఆర్ స్పీకర్స్ కదా. కాబట్టి మనము సేవకులను స్పీకర్స్గానే తీసుకోవాలి, సోర్స్గా తీసుకోవద్దు. సోర్స్ దేవుడు, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు స్పీకర్స్ ద్వారా. ఓకే, కానీ కొన్నిసార్లు కొందరు స్పీకర్స్ మరి దేవుడు మాట్లాడేటువంటి మాటలు మాట్లాడకపోవచ్చు, సొంత మాటలు మాట్లాడుతుండొచ్చు. అందుకోసమే బెరియా సంఘం వాళ్ళు ఏమనుకున్నారంటే, ఇట్స్ బెటర్ టు గో అండ్ సర్చ్ ద స్క్రిప్చర్స్. ఓకే, సో మీరు కూడా తప్పకుండా ఆ విధంగా ఉండాలి. ఇంకో మాట చెప్తాను ఇక్కడ, డోంట్ బికమ్ ఫ్యాన్స్ టు స్పీకర్స్. ఉన్నారా మీకు ఫ్యాన్స్? సాడ్ థింగ్ ఏంటంటే నేటి స్పీకర్స్ సూపర్ స్టార్స్ లాగా బిహేవ్ చేస్తూ ఉంటారు కదా. యూట్యూబ్లో చూడండి వాళ్ళని, లేకపోతే పెద్ద పెద్ద సభల్లో స్టేజ్లెక్కి వాళ్ళు ఎట్లా ఉంటారు, సూపర్ స్టార్స్. దే లైక్ ఫ్యాన్స్. కానీ యూ షుడ్ నాట్ బీ దోస్ ఫ్యాన్స్. మీరు ఎవరికైనా ఫ్యాన్సా? ఇఫ్ యు ఆర్ అ ఫ్యాన్, స్టాప్ డూయింగ్ దాట్. యు బీ అ ఫాలోవర్. ఫాలోవర్ ఆఫ్ హూమ్? ఎవరికి ఫాలోవర్? యేసుక్రీస్తుకి, దేవుని వాక్యాన్ని అనుసరించే ఫాలోవర్స్ కావాలన్నమాట. బీ ద ఫాలోవర్స్ ఆఫ్ గాడ్స్ వర్డ్, బీ ద ఫాలోవర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అంత్యోక్య సంఘంలో శిష్యులు ఉన్నారు కదా, వాళ్ళని ఏమన్నారంట? ఫాలోవర్స్ ఆఫ్ క్రైస్ట్, కాల్డ్ క్రిస్టియన్స్ అని వాళ్ళని అన్నారంట కదా. ఫ్యాన్స్ అనలేదు, దే ఆర్ ఫ్యాన్స్ ఆఫ్ క్రైస్ట్ అనలేదు, దే ఆర్ ఫాలోవర్స్ ఆఫ్ క్రైస్ట్. సో కొన్ని విషయాలను మీరు సరి చేసుకోవాలి, నేటి తరము సరి చేసుకోవాలి. ఏంటంటే, డోంట్ బికమ్ ఫ్యాన్స్ ఆఫ్ టుడేస్ ప్రీచర్స్, టుడేస్ సింగర్స్. బికమ్ ఫాలోవర్స్ ఆఫ్ క్రైస్ట్, బికమ్ డిసైపుల్స్. కొందరు సేవకులు ఆనందిస్తుండొచ్చు ఫ్యాన్స్ని బట్టి, ఫర్గెట్ అబౌట్ ఇట్. యూ డోంట్ బికమ్ ద ఫాలోవర్, ఫ్యాన్. ఓకే, నాకు చాలామంది ఇష్టమైనటువంటి సేవకులు ఉన్నారు, బట్ ఐఎమ్ నాట్ ఫ్యాన్ ఆఫ్ ఎనీబడి. ఐ వాంట్ టు బి ద ఫాలోవర్ ఆఫ్ క్రైస్ట్. ఓకే, అదొకటి. తర్వాత ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో 15వ వచనం. కాబట్టి మనలో సంపూర్ణమైన వారందరము ఈ తాత్పర్యమే కలిగి ఉంది. అప్పుడు దేని గుర్చేనను మీకు వేరు తాత్పర్యము కలిగిన ఎడల అదియు దేవుడు మీకు బయలుపరచును. మరి నిన్న కొందరు మంచి ప్రియమైన యవనస్తులు వచ్చి వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. చాలా సంతోషం అనిపించింది. చాలామంది క్వశ్చన్స్ లేవేం లేవు, అబ్బా ఈరోజుకి అయిపోయింది రిట్రీట్ అని బ్యాగ్ సర్దుకొని బయటికి వెళ్ళిపోయారు. కానీ కొందరు సిన్సియర్, దే స్టేట్ బ్యాక్. సమ్ ఆఫ్ దెమ్ టుక్ మై కాంటాక్ట్ ఆల్సో. తీసుకొని వాళ్ళు మెసేజ్ కూడా పంపించారు నాకు. ఓకే, కొందరికి ఎప్పుడైపోతుందా అని చూసుకుంటా బయటికి వెళ్ళిపోయారు కదా. అయితే కొన్నిసార్లు మనకి క్వశ్చన్స్ వస్తాయి తప్పకుండా. ఓకే, నేను చెప్పిన వాటిని మరి నేను పూర్తి స్థాయిలో మీకు అందించలేదేమో. అప్పుడు ఏం చేయాలి మనము? దాని గురించి పరిశోధించాలి. ఒకటి, కొన్నిసార్లు మనం వేరే తాత్పర్యం కూడా కలిగి ఉండొచ్చు. నేను ఒకలాగా అర్థం చేసుకున్నట్టున్న వాక్యాన్ని మీరు ఒకలాగా అర్థం చేసుకోవచ్చు. ఓకే, అప్పుడు ఏం చేయాలి? ఈ వచనం ప్రకారం ఏం చేయాలంట మనము? అదియు దేవుడు మీకు బయలుపరచును. నో ప్రాబ్లం. ఓకే, నేను మీకు నిన్న చెప్పాను కదా ఒక విషయం, నేను ఇంతవరకు ఇట్లా అనుకున్నాను, కానీ ఆ తర్వాత వాక్యంలో నేను చదివినప్పుడు, దేవుని సేవకులు చెప్తున్నప్పుడు వాక్యాన్ని, ఓ దిస్ ఈజ్ రాంగ్ అండర్స్టాండింగ్. ఓకే, మార్నింగ్ ప్రతాప్ అన్న నేను వెహికల్లో వస్తూ ఉంటే ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. దాంట్లో ఒక విషయం ఏంటంటే, దేవుని వాక్యాన్ని అందించేటువంటి వాళ్ళు, దేవుని సేవను చేసే వాళ్ళ గురించి ఏమని ఇంట్రడ్యూస్ చేస్తారు చెప్పండి? హీఈస్ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్, గొప్ప దైవజనుడు అంటారా? గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్. కానీ ఎంత తప్పు కదా అది. అసలేంటి చెప్పండి? మ్యాన్ ఆఫ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. మ్యాన్ ఆఫ్ గ్రేట్ గాడ్.
గొప్ప దేవుని దైవజనుడు, గొప్ప దైవజనుడు కాదు. దెర్ ఇస్ నో వన్ ఆన్ దిస్ ఎర్త్ హూ ఇస్ గొప్ప దైవజనుడు. బట్ దెర్ ఆర్ మెనీ హూ ఆర్ గొప్ప దేవుని దైవజనులు కదా. సో గొప్ప దైవజనులను ఏం చేస్తున్నారు? ఆ దైవజనులకు ఫ్యాన్స్ అయిపోతున్నారు, దేవుని వదిలిపెట్టేస్తున్నారు వెనకాల. కొన్నిసార్లు అట్లాంటి ఫ్యాన్స్తో మాట్లాడేటప్పుడు, ఒకసారి నేను మా ఫాదర్ విజయవాడలో ఒక కుటుంబాన్ని దర్శించడానికి వెళ్ళాము. దర్శిస్తున్నప్పుడు మరొక కుటుంబం వచ్చిందనమాట. అయితే వాళ్ళు ఒక పర్టికులర్ సంఘానికి వెళ్తారు. ఆ సేవకుడు మాకు కొంత పరిచయం. మేము చిన్నగా ఉన్నప్పుడైతే మా ఇంటికి కూడా వచ్చేవాడు ఆ సేవకుడు. అంతేకాదు, నేను 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఆ సేవకునితో వెళ్ళిపోవడానికి కూడా నేను సిద్ధమైపోయినా. వెళ్ళిపోవాల్సినటువంటి నెక్స్ట్ డే మార్నింగ్ అది వెళ్ళిపోవాలి. ఆ నైట్ నాకు సివియర్ ఫీవర్ వచ్చింది. నేను ఉండిపోయానంటే మళ్ళీ ఎప్పుడు వెళ్ళలేదు. తర్వాత తెలిసింది ఏంటంటే ఆ సేవకుడు చాలా భయంకరమైనటువంటి పాపపు స్థితిలో ఉన్నాడు. అంతేకాదు, తన పాపాన్ని డిఫెండ్ చేసుకుంటా ఉన్నాడు ఈరోజు వరకు. నేను చెప్పింది ఏంటి తెలుసా? వెన్ ఐ వాజ్ ఇన్ స్టాండర్డ్ 10, ఇట్ వాజ్ 1993. ఇప్పుడు 2025 ఎన్ని ఇయర్స్ అవుతుంది? 32 ఇయర్స్ అవుతుందా? ఇంకా సేవకుడు తన పాపాన్ని డిఫెండ్ చేసుకుంటా ఉన్నాడు. అంతేకాదు, ఆ రోజు మేము కలిసినటువంటి భార్యాభర్తలు, ఆ కుటుంబము, మీరు ఎక్కడికి వెళ్తున్నారంటే పలానా దగ్గరికి వెళ్తున్నామన్నారు. మాట్లాడుతూ మరి ఆ సేవకుని జీవితం గురించి ఇట్లా విన్నాము అని అంటే వాళ్ళు ఏమంటారంటే అది ఆయన పర్సనల్ లైఫ్. ఆ సేవకుడు అట్లా నేర్పిస్తున్నారంట. ఏమని? నోబడీ షుడ్ ఇంటర్ఫియర్ ఇన్ యువర్ పర్సనల్ లైఫ్. నా ఇష్టం నేనేమని చేసుకుంటా. హూ ఆర్ యూ టు క్వశ్చన్? ఓన్లీ గాడ్ కెన్ క్వశ్చన్. అవును, ఓన్లీ గాడ్ కెన్ జడ్జ్ యూ, బట్ నో అకౌంటబిలిటీ కదా. ఆయన ఏమంటారు తెలుసా? గొప్ప దైవజనుడు. ఆయన టీవీలో కనబడతాడు, పెద్ద పెద్ద డిబేట్స్లో కనబడతాడు. ఆయన ముందు ఎవరు నిలబడలేరు కూడా నిజంగానే. కానీ ఎంత ఫాల్స్ మినిస్ట్రీ జరుగుతూ ఉంది కదా. అయితే మనకు కొన్నిసార్లు దేవుని సేవకులు వాక్యం చెప్తా ఉన్నప్పుడు కొన్ని మనకి అర్థం కాకపోవచ్చు, మనము అంగీకరించలేకపోవచ్చు. అప్పుడు ఏం చేయాలి? ఓకే, దీని ఒక్కదాన్ని పక్కన పెడదాం, దాని గురించి తర్వాత చూద్దాం, దేవుడే ఒకరోజు నాకు క్లారిటీ ఇస్తాడు అనేటువంటి కన్విక్షన్ కలిగి ఉండండి. ఓకే. సో నేను చాలాసార్లు నేను ఒక మాట చెప్పాను కదా, దీంట్లో ఇదొక్క మాటని మనం ధ్యానించడానికి ఒక రోజు కావాలి. మరి రక్షణ అనేది చాలా గొప్పది. దాంట్లో ఒక్కొక్క మాటను తీసుకుంటే చాలా మాటలు ఉన్నాయి కదా. సో దిస్ ఈస్ జస్ట్ సమ్ ఎక్స్ప్లెనేషన్ ఐఎమ్ ట్రయింగ్ టు గివ్ యూ. చూద్దాము దేవుడు ఏ విధంగా మనల్ని ఈరోజు తన వాక్యంలో నడిపిస్తాడో. దాంట్లో కూడా కొన్ని క్లారిఫికేషన్స్ మీకు తప్పకుండా దొరకవచ్చు. ఇప్పుడు మనము 1 తిమోతి 4వ అధ్యాయము 8వ వచనము 9వ వచనము ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. 1 తిమోతి 4వ అధ్యాయము 8, 9. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును, గాని దైవభక్తి ఇప్పటి జీవము విషయంలోను రాబోవు జీవం విషయంలోను వాగ్దానంతో కూడినదై నందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. ఓకే, లెట్ us pray. ప్రియ తండ్రి, మేము ఈ దినంలో ప్రవేశించడానికి కారణము మా మంచి ఆరోగ్యం కాదు, మేము కలిగినటువంటి బలము, మేము కలిగినటువంటి ఆలోచన కాదు, కానీ నీ యొక్క అత్యంతమైనటువంటి కృప, మీ యొక్క ఉన్నతమైన ప్రణాళిక అని మరొకసారి మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. నిన్నటి దినమున మీరు మాతో మాట్లాడినటువంటి సంగతులన్నిటిని బట్టి మీకు వందనాలు. వాటిలో యవనస్తులకు ఇంకా ఉన్నటువంటి ప్రశ్నలు నాయన మీరు వారికి తగినటువంటి సమాధానము ఇస్తారని మేము ఆశిస్తూ కూడా ఉన్నాం. నాయన నీవు మాతో సామూహికంగానే మాట్లాడేటువంటి దేవుడవు కాదు, కానీ మాతో వ్యక్తిగతంగా మాట్లాడేటువంటి దేవుడవు నీవు. మరి ఈ దినం కూడా మేము ధ్యానించుకునేటువంటి
వాక్య భాగాలు నాయన అవి మా దృష్టిలో ఇంకా 5 రొట్టెలు 2 చేపలుగానే ఉన్నాయి. కానీ వాటిని నీవు దీవించి అందరికీ పంచి ఇచ్చి అందరికీ తృప్తిని ఇస్తావని మేము ఆశిస్తున్నాం తండ్రి. నాయన మేము ఈ దినాల్లో చాలా నకిలీ క్రైస్తవ్యాన్ని చూస్తున్నాము నాయన. మరి మీరు శిష్యులకు చెప్పినట్టుగా మోసపోకుడి అని మాటికి చెప్పారు నాయన. అంత్య దినముల్లో మేము మోసపోకుండా మీరెవరో నేను ఎరుగను, అక్రమము చేయవార్ల నా యుద్ధ నుండి పొండి అనేటువంటి స్థితిలో మేము ఉండకుండా మీ చేత బలా నమ్మకమైనటువంటి మంచి దాసుడా అనేటువంటి ఆ యొక్క మాటను పొందే స్థితిలో మమ్మల్ని ఉంచండి తండ్రి. యెహోవా మీ దాసులు ఆలకించుచున్నారు, ఆజ్ఞ నిమ్ము. యేసు పరిశునామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమెన్. మంచిది. మనము చదివినటువంటి ఈ వచన భాగంలో 2 మాటలు మనకు కనబడతాయి చూడండి. మొట్టమొదటిది శరీర సంబంధమైన సాధకము, బాడీలీ ట్రైనింగ్. ఓకే, సో యవనస్తులంగా మరి మనము శరీర సంబంధమైన సాధకము చేస్తూ ఉంటాం. అది విద్యాపరంగా కావచ్చు, అది ఆరోగ్యపరంగా కూడా కావచ్చు. సో విద్యాపరంగా మనము పలానా కోర్స్ చేస్తుండొచ్చు కదా. ఎందుకు ఆ కోర్స్ చేస్తున్నాము, దాని వెనుక ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఉద్దేశం ఉంటుంది కదా. వెన్ యూ మేక్ ద చాయిసెస్, వై యు ఆర్ మేకింగ్ దోస్ చాయిసెస్, దాని వెనుక మీరు ఫాలో అవుతున్నటువంటి ప్రాసెస్ ఏంటి, వెరీ ఇంపార్టెంట్ కదా. చాలామంది యవనస్తులు మరి వాళ్ళ ప్రాసెస్ ఏంటంటే, లోకంలో పలానిది ట్రెండ్ నడుస్తూ ఉంది, లేకపోతే పలానా దానికి విలువ ఉంది, పలానా దాన్ని అందరూ చాలా ఉన్నతంగా భావిస్తున్నారు అని చెప్పి వాళ్ళలో అట్లాంటి ఒక ఇన్బార్న్ గిఫ్టింగ్ లేకపోతే టాలెంట్ లేకపోయినా కానీ దాని కొరకు కష్టపడతా ఉన్నారు. మరి నేను సిద్దిపేటలో 2022లో అనుకుంటా ఒక క్రికెట్ మ్యాచ్ ఉండేది. అయితే నాతో ఓపెనింగ్ బ్యాటింగ్ చేసేటువంటి ఒక యవనస్తుడు ఉన్నాడు అనమాట. అండ్ దట్ బాయ్ వాజ్ ఓన్లీ 10th స్టాండర్డ్. ఐఎమ్ ఎ వెటరన్, హీ వాజ్ ఓన్లీ 10th స్టాండర్డ్. సో అబ్బాయితోని ఆడుతూ మాట్లాడుతూ ఉన్నాను అనమాట. అయితే ఏంటి నువ్వేమి చేస్తున్నావు ఇప్పుడు అంటే 10th స్టాండర్డ్ అంకుల్. ఓకే, దెన్ నెక్స్ట్ +1లో ఏం చేస్తావు నువ్వు అని అంటే, అంకుల్ నాకైతే హిస్టరీ చదవాలని ఉంది, అంటే ఆర్ట్స్ చదవాలని, కానీ మా మదర్ ఏమో నువ్వు నీట్ చేయాలి, నువ్వు మెడికల్ డాక్టర్ కావాలని అంటుంది అన్నాడు. మరి నేనన్నా మీ మమ్మీ మెడికల్ డాక్టర్ కావాలని అంటుంది, నువ్వేమో ఆర్ట్స్ చేస్తానంటున్నావు, మరి ఈ రెండిట్లో ఏది చూజ్ చేసుకుంటావు అంటే, అంకుల్ మా ఇంట్లో ఏది నడవది, మా అమ్మదే నడుస్తుంది, మా అమ్మ ఏది చెప్తా చేయాల్సిందే, కాబట్టి నేను నీటే తీసుకోవాలి అంకుల్ అన్నాడు. ఓకే, దెన్ ఐ స్పోక్ టు హిమ్ అబౌట్ ఫ్యూ థింగ్స్. కానీ ఇంకా షాకింగ్ థింగ్ ఏంటంటే, ఈ అబ్బాయి యాక్చువల్లీ హీస్ ఫ్రమ్ క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్. అకార్డింగ్ టు ద డాక్యుమెంట్స్ అండ్ అకార్డింగ్ టు హిస్ ఫెయిత్ ఈజ్ అ క్రిస్టియన్ ఆల్సో. అయితే ఎక్కడికి వెళ్తామంటే పలానా చర్చికి వెళ్తాను అన్నాడు. ఓకే, నీకు తెలుసా, యూ సెడ్ యూ లైక్ హిస్టరీ రైట్, నీకు తెలుసా బైబిల్ ఈజ్ అ గుడ్ బుక్ ఫర్ హిస్టరీ. ఇట్స్ అ హిస్టరీ బుక్ యాక్చువల్లీ. క్రియేషన్ మొదలుకొని మరి ఆ తర్వాత అదంతా హిస్టరీయే ఉంటుంది, ఆ తర్వాత ప్రాఫెసీస్ కూడా ఉన్నాయి. సో నీకు హిస్టరీలో ఏ హిస్టరీ ఇష్టమో అని అడిగిన, నీకు ఇండియన్ హిస్టరీ ఇష్టమా, ఇంటర్నేషనల్ హిస్టరీ ఇష్టమా, లేకపోతే నీకు వరల్డ్ వార్స్ గురించి ఇష్టమా చదవడము, లేకపోతే నీకు బిబ్లికల్ హిస్టరీ ఇష్టమా? దెన్ హీ వాజ్ నాట్ ఏబుల్ టు ఆన్సర్. సరే 10th క్లాస్లో తను అంత ఆన్సర్ చేయలేడు కదా. అయితే అబ్బాయిని అడిగాను, మరి నువ్వు బైబిల్లో ఏ భాగం నీకు ఇష్టం? హీ సెడ్ నో, ఐ నెవర్ రెడ్ ద బైబిల్, చర్చ్ గోయింగ్ యూత్.
ఐ నెవర్ రెడ్ ద బైబిల్. ఐ సెడ్, డూ యూ హ్యావ్ ఎ బైబిల్? హీ సెడ్, నో, ఐ డోంట్ హ్యావ్ ఎ బైబిల్. మీ ఇంట్లో మరి బైబిల్స్ లేవా? వీ హ్యావ్ వన్ బైబిల్. సో స్ట్రేంజ్ అనిపించింది. కానీ ఏం చేస్తున్నాడు? క్రికెట్లో చాలా బాగున్నాడు, అంతేకాదు అకాడమిక్స్లో కూడా చాలా బాగున్నాడు. ఈ రెండు శరీర సంబంధమైన సాధకము కదా. ఈ శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరము. అది క్రికెటింగ్ కెరియర్ అంటే అది అంత ఈజీ కాదు. అది ఉన్నా కానీ ఇప్పుడున్నటువంటి టాప్ ప్లేయర్సే వాళ్ళు సర్వైవ్ కాలేకపోతున్నారు. ఇట్ ఈస్ బికమింగ్ మోర్ అండ్ మోర్ టఫర్ కదా. అకాడమిక్ వరల్డ్ చూస్తే కూడా అది కూడా దిశ దశ లేనటువంటి ఒక వ్యవస్థ అయిపోయింది. అది దెర్ ఇస్ నో డైరెక్షన్, దెర్ ఇస్ నో డెస్టినేషన్. ఏం చదవాలి? సో అల్టిమేట్ గోల్ ఏంటి? చదివి దిశ దశ లేనటువంటి వ్యవస్థ అయిపోయింది కదా. అయితే మరి ఆ సాధకం గురించి మనం ఎంత కష్టపడుతున్నాం? చాలా కష్టపడుతున్నాం కదా. అదే మన ప్రయారిటీ అయిపోయింది. ఎడ్యుకేషన్ హ్యాస్ బికమ్ టాప్ ప్రయారిటీ. మా టైంలో చిన్నగా ఉన్నప్పుడు, మీ వయసులో మీకంటే చిన్నగా ఉన్నప్పుడు, మేము జస్ట్ 9 to 4 స్కూల్కి వెళ్ళేవాళ్ళము. స్కూల్ నుంచి వచ్చినాక మాకు ఆడుకునే టైం ఉండేది. చీకటి అయ్యే వరకు ఆడుకునే వాళ్ళం. దారిలో పోయే వాళ్ళు అన్నారు, చీకటి అయిపోయింది, మీకు బాల్ ఎట్లా కనబడుతుంది? మాకు కనబడేది. ఎందుకంత ఫోకస్, డెడికేషన్ అనమాట. ఆ తర్వాత ఇంటికి వెళ్ళి కొంచెం హోంవర్క్ చేసుకునే వాళ్ళము. మాకు మొబైల్ ఫోన్స్ లేవు కాబట్టి ఫ్యామిలీ టైం ఆ వీధుల్లో ఆడుకునే వాళ్ళము. ఆ తర్వాత వస్తుందా? ఓకే. ఆ తర్వాత ఫ్యామిలీతో చాలా టైం గడిపి పడుకునే వాళ్ళం. అది మా లైఫ్ స్టైల్. ఓకే. ఇంటర్మీడియట్ తర్వాత మాకు ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉండకపోయేది. మా టైంలో ఉంది, అంతకుముందు ఉండకపోయేది. మా టైంలో ఎంసెట్ ఉండేది. అంతకుముందు మరి డైరెక్ట్ ఇంటర్మీడియట్ మార్క్స్తోనే అడ్మిషన్. ఎవరికి మంచి మార్క్స్ వస్తే వాళ్ళకి అడ్మిషన్, రైట్? ఆ తర్వాత అంత సిస్టమ్ మారిపోయింది. ఆ సిస్టమ్ గురించి చెప్పడానికి నాకు టైం కావాలి, కానీ చాలా తెలుసుకోవాల్సినటువంటి సిస్టమ్. ప్రతిదాన్ని మీరు తెలుసుకొని చేయండి. నాకు అంత టైం లేదు చెప్పడానికి, కానీ మీకు ఒక విషయం మాత్రం ప్రతిదాన్ని మీరు పరిశోధించండి, పరిశోధించి చేయండి. ఓకే. సో అట్లా ఉండేది. కానీ ఇప్పుడు అసలు పిల్లలకి ఊపిరాడకుండా చేసేస్తూ ఉన్నారు కదా. వాళ్ళ స్కూల్ టైమింగ్, కాలేజ్ టైమింగ్స్, ఆ తర్వాత వాళ్ళ కోచింగ్స్. ఇన్ టుడేస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ దెర్ ఇస్ నథింగ్ లైక్ హోలిస్టిక్ డెవలప్మెంట్. అన్ని భాగాల్లో డెవలప్మెంట్ అనేది లేదు. యాక్చువల్గా ఫస్ట్ ప్రయారిటీ ఉండాలి ఫిజికల్ డెవలప్మెంట్. ఇది స్కూల్స్, కాలేజెస్లో చెప్తున్నాను. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఆర్ క్రిస్టియన్ పర్స్పెక్టివ్. ఫస్ట్ ఫిజికల్. ఒక చైల్డ్ ఫిజికల్గా బాగలేకపోతే ఏం చేస్తాడు చెప్పండి? చదివితే ఏం లాభము? ఏం చేయగలడు? ఫిజికల్గా బాగుండాలి. ఓకే. ఇఫ్ యు సీ ద సిబిఎస్ఈ అఫిలియేషన్ రూల్స్, దాంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే టు కేటర్ టువర్డ్స్ హోలిస్టిక్ డెవలప్మెంట్. దాంట్లో ఫస్ట్ ఫిజికల్, దాని తర్వాత అకాడమికల్, దెన్ సోషల్. సో ఫస్ట్ శరీర సంబంధమైన దారుఢ్యము, ఆ తర్వాత విద్యాపరమైంది, ఆ తర్వాత సాంఘికపరమైంది. ఇవన్నీ స్కూల్ నేర్పించాలి. ఎక్కడుంది స్కూల్కి టైం? ఆ ఉన్న గేమ్స్ పీరియడ్ కూడా మ్యాథ్స్ టీచర్ తీసేసుకుంటారు, అంతేనా కదా. నేనేం చేసేవాడిని స్కూల్లో, మ్యాథ్స్ పీరియడ్లో పిల్లల్ని గ్రౌండ్కి తీసుకుపోయి ఆడిపించుకుంటే మ్యాథ్స్ టీచ్ చేసేది వాళ్ళకి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్టాటిస్టిక్స్. ఓకే, నౌ యూ రైట్ ద పాయింట్స్, స్కోర్స్. ఆ డేటాని తీసుకొని పోయి క్లాస్కి వెళ్ళేవాళ్ళం. క్లాస్కి వెళ్ళి ఆ డేటాని తీసుకొని మీన్, మీడియన్, మోడ్, క్వార్టైల్స్, ఇంకేమేమి ఉన్నాయి అవన్నీ వాళ్ళకి టీచ్ చేస్తుండే. ఓకే. సో మన పరిస్థితి అట్లా అయిపోయిందనమాట. ఈవెన్ దో బాడీలీ ట్రైనింగ్ ఈజ్ గుడ్ టు సర్టన్ ఎక్స్టెంట్, అది కూడా లేకుండా అయిపోయింది ఇప్పుడు. సో నేను పిల్లలకి ఏం చెప్తా అంటే, నో మ్యాటర్ హౌ ద సిస్టమ్ ఈజ్, యూ అడాప్ట్ అట్లీస్ట్ 1 ఇండోర్ గేమ్, 1 అవుట్డోర్ గేమ్. ఒక్క ఇండోర్ గేమ్ తప్పకుండా ఆడండి, డెవలప్ చేసుకోండి స్కిల్. ఒక్క అవుట్డోర్ గేమ్ తప్పకుండా ఆడండి. ఓకే. ఇఫ్ యూ డోంట్ డూ దట్, యూ విల్ లూజ్ యువర్ ఫిజికల్ హెల్త్ అండ్ స్ట్రెంగ్త్, రైట్? ఇప్పుడున్నటువంటి పిల్లలు ఎంత వీక్ కదా.
చాలామంది అంటున్నారు 40-50కి అయిపోతుంది వాళ్ళ ఎనర్జీ, డ్రైన్ అవుట్ అయిపోతూ ఉన్నారు. మరి మా ఫాదర్ 75, హీ స్టిల్ వెరీ స్ట్రాంగ్, హీ స్టిల్ రన్స్ అండ్ క్యాచెస్ ద బస్. ఓకే, మరి మీరు చేయగలరా? ఓకే, సో ఆ మాట చాలా ప్రాముఖ్యమైనది. అయితే కానీ పౌలు ఏమంటున్నాడంటే శరీర సంబంధమైన సాధకం కొంచెం మట్టుకే ప్రయోజనకరము, కానీ దైవభక్తి అంటే ఆ ఆత్మ సంబంధమైన సాధకము. దైవభక్తి అంటే ఏంటి? ఆత్మ సంబంధమైన సాధకము ఇప్పటి జీవము విషయంలోను రాబోవు జీవము విషయంలోను. ఓకే, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్, ఎర్త్లీ అండ్ ఇటర్నల్లీ, వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. అన్ని విషయములలో, వెరీ ఇంపార్టెంట్. ఆత్మ సంబంధమైన సాధకము అంటే మనం ఈ విధంగా అనుకోవచ్చు, స్పిరిచువల్ డిసిప్లిన్స్, ఆధ్యాత్మిక క్రమశిక్షణలు. సో ఆధ్యాత్మిక క్రమశిక్షణలు అవి అన్ని విషయములలో ప్రయోజనకరమవునంట. అందుకోసమే అపోస్తలుడైనటువంటి యోహాను తన ఒక పత్రికలో ఏం రాస్తాడంటే, నీవు ఆత్మలో వర్ధిల్లిన కొలది అన్ని విషయములలో వర్ధిల్లుతావు. రైట్? సో దిస్ ఈజ్ ద సీక్రెట్. ఇఫ్ యూ వాంట్ టు బీ సక్సెస్ఫుల్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ యువర్ లైఫ్, వాట్ ఈస్ ద సీక్రెట్? ఆధ్యాత్మిక క్రమశిక్షణలు కలిగి ఉండాలి, స్పిరిచువల్ డిసిప్లిన్స్ కలిగి ఉండాలి. ఓకే, సో డూ యూ హ్యావ్ స్పిరిచువల్ డిసిప్లిన్స్? మీ జీవితంలో స్పిరిచువల్ డిసిప్లిన్స్ ఉన్నాయా? శరీర సంబంధమైన డిసిప్లిన్స్ ఉండొచ్చేమో, ఫ్లెష్లీ డిసిప్లిన్స్ ఉండొచ్చు, బాడీలీ డిసిప్లిన్ ఉండొచ్చేమో, కానీ స్పిరిచువల్ డిసిప్లిన్స్ ఉన్నాయా? యూ నీడ్ టు ఎగ్జామిన్ ఆన్ దట్. సో ఐ వాంట్ టు షేర్ 7 స్పిరిచువల్ డిసిప్లిన్స్ విత్ యూ. మరి స్పిరిచువల్ డిసిప్లిన్స్ పైన కొందరు మంచి పుస్తకాలు రాసినారు. దాంట్లో క్లాసిక్ అంటారు కదా, అట్లాంటి పుస్తకం ఏదంటే రిచర్డ్ ఫోస్టర్ గారు రాసినటువంటి స్పిరిచువల్ డిసిప్లిన్స్. ఆ తర్వాత డొనాల్డ్ విట్నీ, మీరు పేర్లు రాసుకోవచ్చు, మీకు కొన్ని బుక్స్ పేర్లు చెప్తాను, తప్పకుండా మీరు సంపాదించుకోవాలి. ఓకే, సో రిచర్డ్ ఫోస్టర్ గారు రాశారు ఒక బుక్, తర్వాత డొనాల్డ్ విట్నీ గారు కూడా ఒక పుస్తకము రాశారు. తెలుగులో స్పిరిచువల్ డిసిప్లిన్స్ పైన ఉన్నట్టుగా నాకేం తెలియదు, కానీ ఇంగ్లీష్లో అవైలబుల్గా ఉన్నాయి. స్టూడెంట్స్ కాబట్టి ఇంగ్లీష్లో మీరు చదవగలరు. అయితే నేను వాటిలో నుంచి తీసుకోలేదు, కానీ నేను యూత్ మధ్య పరిచయం చేస్తూ ఉన్నప్పుడు చేస్తూ నాకు అర్థమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళ అకాడమిక్స్ విషయంలో కూడా నేను ఆ ఫీల్డ్లో పనిచేశాను కాబట్టి, తర్వాత యూత్ మధ్యలో స్పిరిచువల్గా పనిచేస్తున్నా కాబట్టి కొన్ని దేవుడు ఇచ్చినటువంటి తలంపులను మీతో పంచుకుంటాను. ఓకే, సో there are 7 disciplines. The first thing is meditating God's word daily. దేవుని వాక్యాన్ని అనుదినము ధ్యానించుట. ఓకే, దేవుని వాక్యాన్ని అనుదినము ధ్యానించుట. దిస్ ఈజ్ ద ఫస్ట్ స్పిరిచువల్ డిసిప్లిన్. ఆర్డర్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఆ క్రమం కూడా చాలా ఇంపార్టెంట్. ప్రయారిటీస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో అన్నిటికంటే ఫస్ట్ ఏంటి చెప్పండి? దేవుని వాక్యాన్ని ధ్యానించుట, అన్నిటికంటే ఫస్ట్. ఓకే, నాట్ ఎనీథింగ్ ఎల్స్, దేవుని వాక్యం. సో ఏం చేయాలి మనము? ప్రతి దినము మన ఫస్ట్ ప్రయారిటీ ఏంటి? దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటా. ఓకే, కొందరు పిల్లల్ని అడుగుతాను కలవగానే, సో ఈరోజు నువ్వు దేవుని వాక్యాన్ని ఏం చదువుకున్నావు? అంకుల్ ఈరోజు చదువుకోలేదు అంకుల్ బైబిల్. ఓకే, రాత్రి చదువుకుంటా అంకుల్ అంటారు. అయితే సరే నిన్నేం చదివావు నువ్వు? అంకుల్ నిన్న కూడా కొంచెం బిజీగా ఉండే అంకుల్, చదవలేకపోయినా. మొన్నేం చదివావు? నో ఆన్సర్. అసలు ఈ దినాలు ఏం చదువుతున్నావు నువ్వు? అసలు నీ ప్లాన్ ఏంటి? నథింగ్. ఓకే, సో నేను ఆ పిల్లలతో ఏమంటానంటే, దేవుడు నీకు ఒక కొత్త దినాన్ని ఇచ్చాడు కదా, దేవుడు ఇచ్చాడు అని అంటున్నావు కదా, మరి దేవుడు ఎందుకు ఇచ్చాడో దేవుడిని అడిగావా? నువ్వు ఎండ్ ఆఫ్ ద డే బైబిల్ చదువుకుంటే అసలు ఆ దినం దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడు, ఏ విధంగా వాడుకోవాలి, ఏం తెలుసు నీకు? సో వెన్ యూ సే గాడ్ హ్యాస్ గివెన్, ఆస్క్ గాడ్ వై డిడ్ యూ గివ్, స్పీక్ టు మీ, ఐ విల్ ఫాలో. నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ నిమ్ము అనాలి. ప్రొద్దున లేచి బైబిల్ తెరవాలి కదా. మరి
ఎందుకు చదువుతలేవు అంటే అంకుల్ బిజీ అంకుల్, నాకు ఎగ్జామ్ ఉంది అంకుల్, అది ఉంది అంకుల్, ఇది ఉంది అంకుల్. ఓకే, చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ కదా. ఎగ్జామ్స్ అంటే బైబిల్ ఎట్లా చదువుతాను చెప్పండి, కష్టం చాలా. సరే, మరి భోజనం చేశావా? ఎన్ని పూటలు? బ్రేక్ఫాస్ట్ వదిలిపెట్టలేదు, లంచ్ వదిలిపెట్టలేదు, డిన్నర్ వదిలిపెట్టలేదు, కానీ బైబిల్కి టైం లేదంట కదా. అంటే ఆలోచించలేదు అట్లా. అవును కదా, నేను 3 పూటలు భోజనం చేశాను, 3 పూటలు భోజనం చేయడమే కాకుండా స్నానాలు కూడా చేశాను, క్లీనప్ చేసుకున్నాను, ఇంకేవేవో చేశాను ఆ దినమంతా, కానీ బైబిల్ చదవడానికి మాత్రం టైం లేదు. దేవుని వాక్యాన్ని చదవడానికి, దేవుని సన్నిధికి రావడానికి చిన్న ఆటంకం ఉంటే దాన్ని పెద్ద ఎక్స్క్యూజ్లాగా చేస్తూ ఉన్నారు. ఎందుకు రాలేదు చర్చ్ కంటే జలుబైంది కదా. కానీ అదే భౌతికమైన విషయాలకు పెద్ద ఆటంకం ఉంటే అది అధిగమించి వెళ్ళి సాధిస్తారు కదా. మీరు ఏదైనా ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాలనుకోండి, మీరు బైక్ మీద తీసుకెళ్ళాలి మీ ఫాదరు, లేకపోతే కారు బ్రేక్ డౌన్ అయిపోయింది, ఏం చేస్తారు వాళ్ళు? వద్దులే ఇంకా ఈరోజు ఎగ్జామ్ అంటారా, ఇంకో కారు రెంట్ తీసుకొని ఇంకో బైక్ ఎవరిదో అడిగి కదా ఎట్లో ఒకట్లా గమ్యానికి చేరుకుంటారు కదా. అదే చర్చ్కి అయితే చిన్న సాకు, జలుబు, స్త్రీలు బట్టలు ఎక్కువ ఉన్నాయి ఉతకడానికి కదా, యవనస్తులు ఎగ్జామ్ ఉంది. సో వాట్ ఆర్ యువర్ ప్రయారిటీస్? సో మన ప్రయారిటీస్ రాంగ్ అయి ఉండి ఎదగట్లేదు, మేము ఇట్లా ఉన్నాము, మాకు అది లేదు ఇది లేదంటే, యోహాన్ అంటున్నాడు, అపోస్తలుడైన యోహాను, ఆత్మలో వర్ధిల్లిన కొలది నీవు అన్ని విషయంలో వర్ధిల్లు, లేకపోతే వాట్ డస్ ఇట్ మీన్? దాని అర్థం ఏంటి చెప్పండి? ఆత్మలో వర్ధిల్లకపోతే అన్ని విషయంలో నీవు వర్ధిల్లవు, అంతేనా? వర్ధిల్లవు. శరీర సంబంధమైన సాధకం కొంచెం మట్టుకే ప్రయోజనకరము, అన్ని విషయంలో కాదు. సో ఇంతవరకు మీరు రాంగ్ పర్సెప్షన్లు ఉంటే కరెక్ట్ చేసుకోండి. సో ఒక దైవజనుడు ఈ విధంగా అన్నాడు, ఈ రూల్ పెట్టుకోవాలి మనం, ఏంటంటే నో బైబిల్ నో బ్రేక్ఫాస్ట్. రాసుకోండి, నో బైబిల్ నో బ్రేక్ఫాస్ట్. రాసుకున్నారా? ఇక్కడే కాదు, మీ డైనింగ్ టేబుల్ మీద రాసుకోండి. ఇక్కడ రాసి మళ్ళీ మూసేసి ఇంట్లో పెట్టేస్తారు దాన్ని కదా. రాసుకుంటారా? డైనింగ్ టేబుల్ మీద మీ ప్లేట్కి అంటించుకోండి. ఈ సంవత్సరం అంతా ఒకటే ప్లేట్లో తినండి, ఆ ప్లేట్కి అంటించుకోండి. నో బైబిల్ నో బ్రేక్ఫాస్ట్. అది చూడగానే బైబిల్ చదవలేదు. సో ద ఫస్ట్ థింగ్ ఈజ్ మెడిటేటింగ్ గాడ్స్ వర్డ్. దీని గురించి మీకు 2 వచనాలు చూపెడతాను చూడండి. మొట్టమొదటిగా యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. ఓకే, సో ఈ ధర్మశాస్త్ర గ్రంథమును ఏం చేయాలంట? దివారాత్రములు ధ్యానించి నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదువు. ఇంగ్లీష్లో ఏముంది తెలుసా? మెడిటేట్ ఆన్ ఇట్ డే అండ్ నైట్, దెన్ యూ విల్ హ్యావ్ గుడ్ సక్సెస్. ఎవరు చెప్తున్నాడు ఈ మాట చెప్పండి? యవనస్తులకా? కాదు. ఎవరికి చెప్తున్నాడు చెప్పాలి ఫాస్ట్గా. ఎవరికి చెప్తున్నాడు ఈ మాట దేవుడు? చెప్పండి. ఇంతమంది యవనస్తులు, చెప్పండి గట్టిగా. ఎవరికి? లేదు, అక్కడ యెహోషువకి చెప్తున్నాడు కదా. యెహోషువ ఎవరు? ఓకే, మోషే సేవకుడు, మోషే చచ్చిపోయిందిలేండి. ఇశ్రాయేలు ప్రజలను ఏం చేయాలైనా? నడిపించాలి. ఎక్కడ నడిపించాలి? కనాన్ దేశంలో. ఇప్పుడు ఎక్కడున్నారు మరి? యోర్దాను యువతలో ఉన్నారు కదా. 40 సంవత్సరాలు మోషేని ఏడిపించి అక్కడి వరకు చేరుకున్నటువంటి ప్రజలు వీళ్ళు. మోషే మాటనే వినలేదు, యెహోషువ మాట వింటరా?
సెకండ్ లైన్ లీడర్. అదో పెద్ద హెడేక్ యెహోషువాకి. అంతేకాదు ముందేమో యోర్దాన్ నది పొంగి పొర్లుతూ ఉంది అక్కడ. అంతేకాదు లోపల బలమైన రాజ్యాలు ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ రాజ్యం జెరికో. జెరికో వాజ్ ద ఫస్ట్ సిటీ విచ్ వాజ్ వాల్డ్. మొట్టమొదటి ప్రాకారం కలిగినటువంటి పట్టణం అది. అది వాళ్ళు అధిగమించకపోతే ముందుకే వెళ్ళలేరు. ఫస్టే పెద్ద హర్డిల్ ఉంది వాళ్ళకి కదా. అట్లాంటి యెహోషువ ఇప్పుడు ఏం ఆలోచించాలి? ఈ ప్రజలు నా మాట ఎట్లా వింటారు? పెద్ద పని. వీళ్ళని ఎట్లా కన్విన్స్ చేయాలి? వీళ్ళని ఫ్రెండ్లీగా నేను డీల్ చేయాలా, లేదా చాలా స్ట్రిక్ట్గా ఉండాలా, లేదా బ్యాలెన్స్డ్గా ఉండాలా, ఎట్లా చేయాలి? అది పెద్ద స్ట్రగుల్. రెండో స్ట్రగుల్, ఈ యోర్దాన్ నది ఎట్లా దాటాలి? ఇంతమంది లక్షల మంది ప్రజలు, మరేమో ఏం చేయాలో. అది ఎండిపోయినాక చూద్దాంలే, కొంచెం నీళ్లు తక్కువైనాక చూద్దాం. అదొకటి స్ట్రాటజీ. ఇంకోటి, లోపలికి వెళ్ళాక యుద్ధం చేయాలి. వీళ్ళంతా బానిసలు, వీళ్ళకి యుద్ధము అంతా రాదు, వెపన్స్ అన్నీ లేవు. లోపల గోడ ఉన్నటువంటి ఆ పట్టణంలో మిసైల్స్ పంపిద్దామంటే మిసైల్స్ లేవు కదా. ఏం చేయాలి ఇప్పుడు? ఆలోచించాలి కదా ఏం చేయాలో. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఈ ధర్మశాస్త్ర గ్రంథమును దివారాత్రములు ధ్యానించు, దెన్ యూ విల్ హ్యావ్ గుడ్ సక్సెస్. దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి యుద్ధం చేయడానికి ఏంటి సంబంధం? దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రజల్ని నడిపించడానికి ఏం సంబంధం? దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి యోర్దాను నది దాటడం ఏంటి సంబంధం? ఈ ప్రజలను మేనేజ్ చేయాలంటే మేనేజ్మెంట్ స్కిల్స్ కావాలి, ఎంబీఏ చేయాలి పోయి కదా, లేకపోతే పొలిటికల్ సైన్స్ చేయాలి. ఆ యోర్దాను నది దాటించాలంటే మరి ఇంజనీర్స్ ఏం చేయాలి? ఓడలు తయారు చేయాలి కదా. ఏదైనా కంపెనీకి వెళ్ళి మాట్లాడి మాకు ఇన్ని ఓడలు కావాలని ఏదైనా టైఅప్ పెట్టుకోవాలి. ఆ తర్వాత యుద్ధ సామాగ్రి రెడీ చేసుకోవాలి, మిలిటరీ ట్రైనింగ్ ఇవ్వాలి, లెఫ్ట్ రైట్. దేవుడు అంటున్నాడు, ఈ ధర్మశాస్త్ర గ్రంథం దివారాత్రులు ధ్యానించు, నీకు గొప్ప విజయం కలుగుతుంది. అర్థమవుతుందా మీకు? మాకు నీట్ ఎగ్జామ్ ఉంది, బైబిల్ చదవలేకపోయినాం, మాకు ఆ సమస్య ఉంది, ఈ సమస్య ఉంది, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, గ్రూప్ 1కి ప్రిపేర్ కావాలి, మాకు టైం లేదు అని అనుకుంటున్నారా? దేవుడు అంటున్నాడు, నా వాక్యాన్ని దివారాత్రం ధ్యానించు, యూ విల్ బి సక్సెస్ఫుల్. ఓకే. సెకండ్ వన్, ఇదే కోవలోకి చెందినటువంటి మరో వచనము, కీర్తనలు 1. అది తెలిసినటువంటి వాక్య భాగమే మనకి, కానీ అక్కడ స్పెసిఫిక్గా అండర్లైన్ చేసుకోవాలన్నమాట. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గంన నిలువక, అపహాసకులు కూర్చుండి చోట కూర్చుండక, అది సరిపోదు. ఏం చేయాలి? యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు. హౌ మెనీ ఆఫ్ యూ కెన్ సే ఐ డిలైట్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్? ఎంతమంది చెప్పగలరు చెప్పండి? దేవుని వాక్యం ఎప్పుడు చదువుకోవడానికి నాకు అవకాశం దొరుకుతుందా? దావీదులాగా తెల్లవారు ఎప్పుడైతుంది, ఈరోజుకి డివోషన్ అయిపోయిందండి, రేపు దేవుడు నాతో ఏం మాట్లాడబోతున్నాడు? ఎంతమంది అట్లాంటి ఆశ కలిగి ఉన్నారు? మొన్న ఒక సీనియర్ క్రిస్టియన్ కలిసినప్పుడు చాలా ఓపెన్గా ఫ్రీగానే మాట్లాడతాడు. అయితే అంటున్నాడు, అన్న ఈ మధ్య దేవుని వాక్యం అంటే బోర్ అయిపోతున్నా అన్న. నేనేమన్నా తెలుసా, మీ మొబైల్ ఫోన్లో మీరు యాప్స్ అప్డేట్ చేస్తూ ఉంటారు కదా, మీ బైబిల్ స్టడీ మెథడ్ అప్డేట్ చేసుకోండి, బోరు గారు. అప్పుడే అది ఏది స్టార్టింగ్లో స్టార్ట్ చేసినటువంటి మెథడ్ ఏంటది? రోజుకో అధ్యాయం చదవడం. ఇంక అంతే, 20 years 30 years రోజుకో అధ్యాయమే అంతే. ఇంకా రోజుకో అధ్యాయం చదివితే ఎన్ని సంవత్సరాలకి బైబిల్ కంప్లీట్ అవుతుంది చెప్పండి? బైబిల్లో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 1189 చాప్టర్స్. ఓకే. సంవత్సరానికి ఎన్ని రోజులు? 365 into 3. కష్టమేనా? 300 into 3 900, 60 into 3 180, 1080 అండ్ ప్లస్ అనదర్ 15 1095. కానీ ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి? 1189 ఉన్నాయి. సో ఎన్ని సంవత్సరాలు పడుతుంది? లిటిల్ మోర్ దెన్ 3 years.
రోజుకో అధ్యాయం చదివితే 3 years పడుతుంది కదా. అదే బైబిల్ స్టడీ మెథడ్ బోర్ కాకపోతే ఏమవుతారు చెప్పండి. సో దెర్ ఆర్ డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ స్టడీయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. రిక్ వారెన్ అనేటువంటి దైవజనుడు ఆయన బైబిల్ స్టడీ మెథడ్స్ అని ఒక పుస్తకం రాసిండు, అది కూడా కొనుక్కోవచ్చు మీరు. ఓకే, విలియం మెక్డొనాల్డ్ గారు రాసిండు, ఆయన చాలా బుక్స్ ఉన్నాయి బైబిల్ స్టడీ మెథడ్స్ పైన. కే ఆర్థర్, వండర్ఫుల్ బుక్, డౌన్లోడ్ ఇట్. లార్డ్ టీచ్ మీ అనేటువంటి ఒక పుస్తకం రాసింది ఆమె. ఓకే, సో బోర్ అయిపోతుందంట. కీర్తనకాడు ఏమంటున్నాడు, దివారాత్రంలో దానిని ధ్యానించు, ఆనందించుచు. ఓకే, చెక్ చేసుకోండి, రైట్. ఏం చేయాలంటే ఆనందించు, దివారాత్రం దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. హౌ కెన్ యూ డిస్క్రైబ్ దట్ ధన్యత? కింద ఉంది, ఏముంది? అతడు నీటి కాలువల యోర నాటబడినదై ఆకువాడకు తన ఫలమిచ్చి చెట్టు వలె నుండును, అతడు చేయునదంతయు సఫలమగును. ఇన్ ఆల్ దట్ హీ డస్ హీ ప్రాస్పర్స్. ఏ చేసిన సక్సెస్ఫుల్లే, ఎవ్రీథింగ్ హీ విల్ బి సక్సెస్ఫుల్. ఓకే, సో వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్? నాట్ ఆకాష్, నాట్ బైజూస్ కదా. ఏంటి సీక్రెట్ ఆఫ్ సక్సెస్? నాట్ హార్డ్ వర్క్. ఓకే, ఇట్ ఈస్ స్టడీయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, మెడిటేటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మెడిటేటింగ్ అనేది ఎప్పుడు జరుగుతుంది తెలుసా? ఫస్ట్ బైబిల్ రీడ్ చేయాలి, దాని తర్వాత దాన్ని స్టడీ చేయాలి, ఆ తర్వాత మెడిటేటింగ్. అందుకోసం నేను రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అని రాయలేదు. ఫస్ట్ డిసిప్లిన్. రీడింగ్ అందరు చేస్తున్నారేమో బేసిక్ లెవెల్లో, నాట్ రీడింగ్, మెడిటేటింగ్. మెడిటేషన్ కోసం కూర్చోవాలి, బ్రేక్ఫాస్ట్ కోసం కూర్చొని ఒక్కొక్క డిష్ ఎంజాయ్ చేస్తున్నట్టుగా దేవుని వాక్యం ముందు కూర్చోవాలి. ఓకే, ఒక బుక్ పెట్టుకోవాలి, ఒక పెన్ను పెట్టుకోవాలి. చాలా సంతోషం. మీకైనా క్వశ్చన్స్ ఉంటే మీరు అడిగినప్పుడు సంతోషం అనిపిస్తుంది. బట్ యూ యువర్ సెల్ఫ్ కెన్ డిస్కవర్ ద ఆన్సర్స్. గత జనరేషన్కి లేనటువంటి రిసోర్సెస్ మీ జనరేషన్కి ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఆన్ ఫింగర్ టిప్స్ కదా. కానీ ఎంత లేజీ వాటి దగ్గరికి పోవడానికి. దాని గురించి ఆలోచన ఉందా? మరి ఒక మాట అడుగుతాను, మీ బుక్స్ కొరకు మీరు ప్రతి సంవత్సరం ఎంత ఖర్చు పెడతారు చెప్పండి, యావరేజ్గా? స్కూల్ కావచ్చు, కాలేజ్ కావచ్చు, చెప్పండి. ఫ్యూ థౌజండ్స్ కదా, రైట్? రెగ్యులర్గా చదువుకునే వాళ్ళైతే ఫ్యూ థౌజండ్స్ ప్రతి సంవత్సరం. మరి నేను స్కూల్లో పనిచేసినప్పుడు పిల్లలకి బుక్స్ మేము స్కూల్లో ఇవ్వాలన్నమాట. సో ఇట్ యూస్ టు కాస్ట్ అరౌండ్ 4,000 రూపీస్. ఆ తర్వాత మళ్ళీ ఎన్నో ఖర్చులు దానిపైన. ఓకే, ఆన్ అన్ యావరేజ్ 3-4,000 అనుకుందాం. ఆ బుక్స్ ఎంతకాలం వాడతారు చెప్పండి? ఆ తర్వాత ఏం చేస్తారు? గాన్ కదా. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరం. ఓకే, ఆ బుక్స్ చదివి మీకు అడ్మిషన్ దొరికింది, మంచి మార్క్స్ వచ్చాయి, తర్వాత మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశారు, ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్, జాబ్ వచ్చింది. ఓకే, జాబ్లో కూడా జాయిన్ అయ్యారు, చాలా సంపాదించారు. అట్ వాట్ టైమ్ ద గవర్నమెంట్ విల్ సే గెట్ లాస్ట్? 60, గెట్ లాస్ట్ అయిపోయింది. పిప్పి చేసేసి పోరా బాబు ఇంకా అయిపోయింది. సో రిటైర్మెంట్ అంటే ఏంటి? గెట్ లాస్ట్. కొన్ని పడేసి డబ్బులు బతకండి ఇంకా. పిఎఫ్, పెన్షన్, దానికోసం బ్రతుకుతున్నాం కదా. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమగును కదా. కానీ ఇన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి ఒక సంవత్సరానికి పడేస్తున్నారు కదా. మీ దగ్గర ఎన్ని బైబిల్ రిసోర్సెస్ ఉన్నాయో చెప్పండి. కొందరు బైబిల్స్ని చూస్తే బాధ అనిపిస్తుంది నాకు. ఎంత పేదవాళ్ళు వీళ్ళు పాపం. ఎప్పుడో కొనుక్కున్నారు అది పుట్టినప్పుడు, ఇప్పటివరకు అదే బైబిల్ కదా. బూజులు పట్టేసి పేజీలు చిరిగిపోయి పాతగా అయిపోయి ఎన్నో కొత్త రిసోర్సెస్ వస్తుంటే మనకి తెలియని కూడా తెలియదు. అది ఇంకా బాధాకరం. ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. దేవుని వాక్యాన్ని ధ్యానించుకునేటప్పుడు తప్పకుండా మీరు కొన్ని వ్యాఖ్యానాలు వాడుకోవచ్చు. తెలుగులో మంచి వ్యాఖ్యానం ఉంది, వాక్యాను సహితం పవిత్ర గ్రంథం బై బాబ్ క్రో. బాబ్ క్రో అనేటువంటి ఆయన అమెరికన్, తెలంగాణ ప్రాంతానికి వచ్చాడు మినిస్ట్రీ చేయడానికి.
మంచిర్యాల అనేటువంటి ప్రాంతం ఎండిపోయిన ప్రాంతం, ఉండలేము అక్కడ. అక్కడికి వచ్చినాక ఆయనకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు ఒక ఫారినర్ వచ్చినప్పుడు భాష నేర్చుకొని ఆ భాషలో మనతో మాట్లాడమే గొప్ప. ఆ భాష నేర్చుకొని మన భాషలో ఉన్నటువంటి బైబిల్ని, అరే ఇది వీళ్ళకి అర్థమయ్యే భాషలో లేదు, వీళ్ళకి ఈజీ లాంగ్వేజ్లో రాద్దామని తెలుగుని నేర్చుకొని ఈజీ లాంగ్వేజ్లో రాశాడు ఆయన. తెలుసా మీకు? అసలు చదివిన ఎప్పుడన్నా అది? యాప్ డౌన్లోడ్ చేసుకున్నారని నేను చెప్పిన కదా. నేను ఎంతమంది డౌన్లోడ్ చేసుకున్నారు చేయొద్దండి, చూస్తాం మీ ఫోన్లో, చూపెట్టండి ఫోన్ తీసి. చేసుకున్నారా? 1 2 3. వీళ్ళే నిజమైన డిసైబుల్స్. మిగతా వాళ్ళందరూ మరి వాళ్ళ డెసిషన్ ఏంటో నాకు తెలీదు. అయితే అవి మనం వాడుకోవాలి. మీకు తెలుసా అసలు అది జీవితం అంతా దానికోసం అర్పించాడు ఆయన. అంతా అయిపోయినాక మెటీరియల్ రెడీ అయిపోయింది, ఇంకా ప్రింటింగ్కి పంపించాలి. అనారోగ్యం వచ్చింది. అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు ఆయన. వెళ్ళి చెకప్ చేసుకుంటే వాళ్ళు అన్నారంట, మీకు కొంచెం సీరియస్గా ఉంది, మీరు అడ్మిట్ కాండి, మేము ట్రీట్ చేస్తాం. అంటే నో 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 ఐ డోంట్ హ్యావ్ టైం, నేను జస్ట్ బేసిక్ చెకప్ కోసం వచ్చాను, నేను ఇప్పుడు జాయిన్ కాలేను హాస్పిటల్, లెట్ మీ ఫినిష్ మై వర్క్ అని చెప్పి ఇంటికి వెళ్ళి ఇంకో వారం రోజులు సమయం తీసుకొని ఫినిష్ చేసి హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయి చనిపోయాడు ఆయన. బట్ వీ డోంట్ హ్యావ్ ఈవెన్ టైమ్ టు లుక్ ఎట్ దట్ పవిత్ర గ్రంథం. స్టూడెంట్స్గా మీకు ఇంకో రికమెండేషన్, ఎవ్రీబడి ట్రై టు బై లైఫ్ అప్లికేషన్ బైబిల్. మీ ఇష్టం, ఏదైనా వర్జన్ కావచ్చు, ఎన్ఐవి కావచ్చు, కేజేవి, ఎన్ఏఎస్బి, ఏదైనా కావచ్చు, రాసుకోండి. లైఫ్ అప్లికేషన్ బైబిల్. పొరపాటున మళ్ళీ నేను వస్తే అడుగుతా మిమ్మల్ని, తీసుకొని రమ్మంట. సో పవిత్ర గ్రంథం మీకు ఈ డేస్లో అరౌండ్ 700 రూపీస్లో దొరుకుతుంది అనుకుంటా. ఓకే, లైఫ్ అప్లికేషన్ బైబిల్. మరి మీరు ఎప్పుడైనా హైదరాబాద్కి వెళ్తే అక్కడ సెకండ్స్లో దొరుకుతాయి మనకి. నాకు తెలిసి ఇంకా వేరే ప్లేసెస్లో కూడా సెకండ్స్లో దొరుకుతాయి. ఈఎల్ఎస్ వెబ్సైట్ అని ఒకటి ఉంది చూడండి, ELS.org అనుకుంటా, ఇవాంజలికల్ లిటరేచర్ ఫెలోషిప్ సర్వీస్. సో ఈఎల్ఎస్ వెబ్సైట్ కూడా మీరు చూడొచ్చు. ఇంకోటి క్రిస్టియన్ store.in. సో దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు ధ్యానించాలని ఉంది కదా, దాన్ని ధ్యానించుట మీకు అవసరం. నేను ఎన్నో రెఫర్ చేస్తూ ఉంటా. నేను చదవగానే నాకు అంత అర్థం కాదు. ఒకటి చెప్తాను ఇక్కడ మీకు, మీరు అనొచ్చు అవన్నీ అవసరమా, మరి ఇదెందుకు అవసరం మీకు? నేను వాక్యం చెప్పాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు నేను మీకు వర్బల్గా వాక్యం చెప్తున్నాను. బుక్స్ ఏంటంటే వాళ్ళు సేవ చేసి అదే వర్బల్ మెసేజెస్ని వాళ్ళు రిటర్న్ ఫామ్లో తయారు చేసి మనకు ప్రింటెడ్ ఫామ్లో ఇచ్చారు, అంతే డిఫరెన్స్. ఇంకా చెప్పాలంటే అవి చాలా రిచ్గా ఉంటాయి. ఓకే, సో మేక్ షూర్ దట్ యూ హ్యావ్ పవిత్ర గ్రంథం ఇన్ తెలుగు. మీకు ఒకటి చెప్పాలా, పవిత్ర గ్రంథం ఈక్వల్స్ టు మెనీ గుడ్ ఇంగ్లీష్ బైబిల్ కమెంటరీస్. ధన్యులం మనం. ఒరిజినల్గా తెలుగులో రాయబడింది అది. ఇట్ ఈస్ ఈక్వల్స్ టు మెనీ గుడ్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్. ఫస్ట్ నేను రెఫర్ చేసేది అది. ప్రపంచ చరిత్రలో ఎన్నో కమెంటరీస్ ఉన్నాయి కదా, బట్ ఫస్ట్ ఐ రెఫర్ దట్ వాడుక భాష బైబిల్. దాంట్లో ఈజీ లాంగ్వేజ్లో రాసిన తర్వాత కమెంటరీ కూడా ఉంది, క్రాస్ రెఫరెన్సెస్ ఉన్నాయన్నమాట. తర్వాత లైఫ్ అప్లికేషన్ బైబిల్ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఆ తర్వాత ఇంకెన్నో పుస్తకాలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి, దాని సంగతి తర్వాత చెప్తాను. సో దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్, మెడిటేటింగ్ గాడ్స్ వర్డ్ డైలీ. రెండోది డైలీ పర్సనల్ ప్రేయర్ టైం. ఓకే, సో ఈ ఆర్డర్ చేంజ్ చేయదు మీరు. ఫస్ట్ ఏంటి, సెకండ్ ఆర్డర్ చేంజ్ చేయొద్దు. ఎందుకు తెలుసా? నేడు బోధించేది ఏంటి తెలుసా? అందరూ ప్రార్థన చేసుకోండి. ఏమని ప్రార్థన చేయాలి? ఏది ఉంటుంది ప్రార్థన చేయాలి. మన మనసులో ఏది ఉంటుంది? నో, యూ హ్యావ్ టు ప్రే ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్నే ప్రార్థన చేయాలి. నా ఇష్టం కాదు, నీ చిత్తమే.
చిత్తం అంటే ఏంటి? ఆయన వాక్యమే ఉంది. ఆయన సువార్తల్లో రాసింది. ఆయన చిత్తం అంటే ఆయన వాక్యము. ఓకే, సో ఆయన వాక్యం తెలియకుండా ఏమని ప్రార్థన చేస్తాం? ఇక మన సోది కదా. అయితే మరి బైబిల్లో ఉన్నటువంటి గొప్ప ప్రార్థనలు ఉన్నాయి కదా, అవన్నీ చూడండి మీరు. దేవుని వాక్యం వాళ్ళు ప్రార్థన చేసింది అంతే. కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు నా 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 అని అనకండి. ప్రార్థన చేసేటప్పుడు పరలోకమందున మా తండ్రి, నీ చిత్తం, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, తర్వాత నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము నెరవేరబడునుగాక. నీ 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 ఓకే, సీక్ మై కింగ్డమ్ అండ్ మై రైచియస్నెస్ ఫస్ట్, ఆల్ దోస్ థింగ్స్ షెల్ బి యాడెడ్ అంటూ యూ. అవన్నీ మీకు అనుగ్రహించబడితే ఆయన 10 సార్లు చెప్పినాక మళ్ళీ ఎందుకు అడగడం? అవి ఆయన పని చేద్దాం మనం కదా. కాబట్టి ఆ సీక్వెన్స్ చాలా ఇంపార్టెంట్. మళ్ళీ నిన్న మీకు చెప్పినట్టుగా ప్రార్థనా జీవితంలో విజ్ఞాపన ప్రార్థన ఉండాలి. ఊరికే మన గురించే ప్రార్థన చేసుకోవడం కాదు, అనేకుల గురించి మనం ప్రార్థన, దేవుని సేవకుని గురించి ప్రార్థన చేయండి. సేవ అంటే ఈజీ కాదు. తర్వాత సువార్త పరిచర్య గురించి ప్రార్థన చేయండి, సంఘం గురించి ప్రార్థన చేయండి, సంఘంలో ఉంటే కుటుంబాల గురించి ప్రార్థన చేయండి. ఈవెన్ దో యూ మే బీ యంగ్, ట్రై టు నో ప్రేయర్ రిక్వెస్ట్స్ ఫ్రమ్ డిఫరెంట్ పీపుల్. కొన్ని సమస్యలు ఉంటాయి కొందరి జీవితాల్లో, ప్రార్థన చేయండి వాళ్ళ గురించి, విజ్ఞాపన ప్రార్థన చేయండి. 1 తిమోతి 2వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో ఉంటుంది అది. మనము ఏం చేయాలంటే చూడండి, చదువుతారు ఎవరన్నా? గట్టిగా చదవము ప్లీజ్. విజ్ఞాపనములను, ప్రార్థనలు, యాచనలను కృతజ్ఞతలు చేయవని హెచ్చరించుచున్నానని తిమోతికి చెప్తున్నాడు, యవనస్తుడైన తిమోతి. ఓకే, సో ప్రార్థనా జీవితం, రైట్. అండ్ ప్రార్థన జీవితంలో మీరు ఒక ప్రేయర్ పార్ట్నర్ కూడా కలిగి ఉండాలి. చాలా మంచిది అది. అపోస్తల కార్యము 3వ అధ్యాయం చూడండి. అపోస్తల కార్యము 3వ అధ్యాయం మొదటి వచనం. పగలు 3 గంటలకు టైం గురించి చెప్తున్నాడు అక్కడ. ఓకే, పేతురును యోహానును ప్రేయర్ పార్ట్నర్స్ కదా. తర్వాత దేవాలయంలోకి ఎక్కి వెళ్ళాలంటే ప్లేస్. సో ఫర్ ప్రేయర్ యూ నీడ్ టైం, పార్ట్నర్, ప్లేస్. ఓకే, అంతేగాని బెడ్ మీద కూర్చొని ప్రార్థన చేయడము, ఆ ప్రార్థనలో మళ్ళీ నిద్రలోకి వెళ్ళిపోవడం, అలారం మోగి అది అలసిపోతుంది కదా. కాబట్టి ప్రార్థన జీవితాన్ని మనము మరి అభివృద్ధి చేసుకున్నాం మన జీవితంలో. 3వది, కెన్ ఎనీబడి గెస్ 3వది? గెస్ చేస్తారా? అయిపోయింది. ప్రార్థన, వాక్యం చదువుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. ఇంకేంటి అంకుల్ సరిపోదా? ఇదే పనా మాకు అనుకుంటున్నాం. ఏంటి చెప్పండి నెక్స్ట్? నో, అది ఇప్పుడే రాదు, లాస్ట్ అది. థర్డ్ది ఏంటంటే ఒబేయింగ్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యానికి లోబడుట. విచిత్రంగా ఉంది కదా ఇది. ఇదేంటి డిసిప్లిన్? వాక్యం చదువుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం, నో, అది సరిపోదు. ఒక ప్రాక్టీస్ చేసుకోండి మీ లైఫ్లో. మీరు ఈ మాట నాకు జవాబు ఇవ్వాలి. మీరు నిజంగానే దేవుని నమ్మినరా? నిజంగానే మీరు పూర్తిగా నిజంగా దేవుని నమ్మితే, నిజంగానే యేసుక్రీస్తుని మీరు ప్రభువుగా కలిగి ఉంటే, అని ఏ మాట చెప్తే అది మరి పాటించాల్సిందే. ఒబేయింగ్ గాడ్స్ వర్డ్. ఓకే, పార్షియల్ ఒబీడియన్స్ కుదరదు. మీరు దేవుని నమ్మితే, దేవుడు మీతో మాట్లాడితే పార్షియల్ ఒబీడియన్స్ కలిగి ఉన్నారనుకోండి, దట్ ఈజ్ ఈక్వల్స్ టు డిసొబీడియన్స్. ఓకే, సో ఫుల్లీ ఒబీడియన్స్ కలిగి ఉండాలి. మరి వాక్యంలో మనం చూస్తే వెంటనే తెల్లవారుజామున అనేటువంటి మాటలు చాలా చూస్తాం.
వెంటనే లోబడిన వారి జీవితాలు, వాళ్ళ సాక్ష్యాలు అద్భుతంగా ఉంటాయి. అది ప్రాక్టీస్ చేయండి మీరు. వాక్యం విన్నారు, ప్రార్థన చేసుకున్నారు, వెంటనే లోబడుట. అది కష్టమైన కావచ్చు, ఏం కాదు, లోబడుట అంతే. రూపాంతరం ఎట్లా జరుగుతుందంటే లోబడితేనే జరుగుతుంది. రూపాంతరం అనేటువంటి వర్డ్ గ్రీక్లో మెటమార్ఫో అంటారు, లేదా మెటమార్ఫోస్ కూడా అనొచ్చు. ఓకే, మెటా అంటే చేంజ్, మార్ఫోస్ అంటే ఫామ్, చేంజ్ ఇన్ ఫామ్. సో దేవుని వాక్యాన్ని మనం చదివితే మనలో ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి. సో ఈ మెటమార్ఫోసిస్ అనేటువంటి పదము సాధారణంగా బటర్ఫ్లైకి వాడతారు కదా. సో అది బటర్ఫ్లై అయ్యే ముందు ఎట్లా ఉంటుంది? అది గొంగళి పురుగు కదా, చూడ్డానికి వికారంగా ఉంటుంది, తర్వాత ఎప్పటికీ పాకుతూనే ఉంటుంది, తర్వాత ఎప్పటికీ నష్టం చేసేదిగానే ఉంటుంది గొంగళి పురుగు కదా. కానీ ఆ తర్వాత ఏం చేస్తుంది? అది గూడులోకి వెళ్తుంది. ఇంతవరకు ఫ్రీగా తిరిగేది అది అటు ఇటు, ఇప్పుడు గూడులోకి వెళ్తుంది అనమాట. ఆ గూడులో ఎంతకాలం ఉండాలి తెలుసా? నిర్ధారించినటువంటి సమయం అంతా ఉండాలి. ఉన్న తర్వాత బయటకు వస్తే అది సీతాకోకచిలుక అవుతుంది. లేకపోతే బయాలజీలో ఒక మాట ఉంటుంది, హెమీ మెటమార్ఫో అంటే సగం మెటమార్ఫసిస్. సగం మెటమార్ఫసిస్ అయితే ఏమవుతుంది తెలుసా? మిడతలాగా తయారవుతుంది. మిడతను చూసిండ్రు కదా, ఇట్లా పట్టుకుంటే అక్కడ వెళ్తుంది, అక్కడ పోతుంది, ఎగరలేదు పాపం, అది జంప్ చేస్తుంది అంతే కదా. సో చాలామంది మరి పార్షియల్ ఒబీడియన్స్ ద్వారా ఏమవుతుందో మిడతలు అయిపోతూ ఉన్నారు సంఘంలో. చిన్నగా వాళ్ళని ఏమన్నా అనమనుకోండి, సంఘం వదిలిపెట్టి ఇంకో సంఘాన్ని జంప్, అక్కడేమనంటే మళ్ళీ అక్కడి నుంచి ఇంకో దగ్గర జంప్. డైరెక్షన్ లేదు, దానివల్ల ప్రయోజనం లేదు కదా. కానీ కంప్లీట్ మెటమార్ఫసిస్ జరిగినప్పుడు ఏమవుతుంది చెప్పండి? బటర్ఫ్లై, ఈ గొంగళి పురుగు వికారంగా ఉండేది, బటర్ఫ్లై బ్యూటిఫుల్గా ఉంటుంది కదా. గొంగళి పురుగు ఎప్పుడు భూమి మీద బాగేది, బటర్ఫ్లై ఎప్పుడు ఆకాశంలో ఎగురుతుంది. ఈ గొంగళి పురుగు ఎప్పుడు నష్టం తెచ్చేది, కానీ సీతాకోకచిలుక ఎప్పుడు బ్లెస్సింగ్. ఓకే, సో దేవుని వాక్యము ఆ గూడు లాంటి అనుభవం మనకు ఉంటుంది. అది ఫాలో కావడం చాలా కష్టం. నేను ప్రతాప్ అన్నతో మాట్లాడుతుంటే తను సేవలోనే ఉన్నాడు, చాలా ఛాలెంజ్